హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ బటర్ చికెన్ అనేది నార్త్ సైడ్ ఎక్కువగా తింటారు. మన సైడ్ రెస్టారెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాము ఈ డిష్ని. మనం ఇంట్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెడీ అవుతుంది, సేమ్ టేస్ట్ కూడా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 kg చికెన్ని ఇలా సాల్ట్ వేసి వాష్ చేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా కసూరి మేతి తీసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1 to 2 hours పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది వేడయ్యాక మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 5 టమాటాలు, ఒక 15 కాజు ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వడగట్టుకొని మెత్తని ప్యూరీని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఇది వాటర్ మొత్తం పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ప్యూరిని మొత్తం వేసి ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఇలా ఉడికేటప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతేనే ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి, లేదంటే కారం ఇప్పుడు స్కిప్ చేసేయండి. ముందు వేసిన కారం సరిపోతుంది. ఇది ఒక 2 minutes ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఉడికించుకోవాలి. చికెన్ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైనుండి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ. ఇది రోటీస్లో, నాన్స్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.